వెల్కమ్ టు అవర్ ఛానల్. 12 ఏళ్ల తర్వాత ఈ రాశుల వారిని కోటీశ్వరులు చేయబోతున్న బుధ శుక్రులు. ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర ప్రకారం జూన్ నెల చాలా కీలకం. దేవతల గురువైన బృహస్పతి, గ్రహాల రాకుమారైన బుధుడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం జూన్ నెల చాలా కీలకమైనదిగా పండితులు చెప్తూ ఉన్నారు. ఈ నెలలో ఏర్పడే గ్రహగతుల నుంచి రాశుల వారి యొక్క భవిష్యత్తే మారిపోతూ ఉంది. కెరీర్ చాలా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. సంపాదన పెరగడంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కూడా కలగబోతూ ఉన్నాయి. ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం పెట్టబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి వారు. సింహరాశి జాతకులకు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఇప్పుడు నెరవేరేటువంటి తరుణం వచ్చేస్తుంది. ఈ రాశి వారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. డబ్బును భారీగా పొందుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఇది మంచి అలవాటు కాదు. రాబోయే జీవితం కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంటుంది. ఎదుటి వారితో మాత్రం విభేదాలు పెట్టుకోకూడదు. ముఖ్యంగా సింహరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. 12 ఏళ్ల తర్వాత రాబోయేటటువంటి రోజులు అద్భుతంగా ఉండబోతుంది. రాశ్యాధిపతి రవి ప్రస్తుత భాగ్యస్థానంలో ఉచ్చపట్టి ఉండటము, 14 తర్వాత దశమ స్థానంలోనికి ప్రవేశించడం వల్ల కూడా ఎన్నో అనుకూలతలు, శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి జాతకులకు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు హోదా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా క్లిష్ట పరిస్థితులన్నీ కూడా బయటపడతారు. ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కొద్ది శ్రమతోనే పూర్తి చేసేస్తారు. వ్యక్తిగత కుటుంబ సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతతో సింహరాశి వారు ముందుకు వెళ్ళబోతున్నారు. గతంలో మీ యొక్క సహాయం ఎవరైతే ఉన్నారో వారు మీ మొహం చాటేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. ఇంటా బయట ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడం అనేది చాలా అవసరము. ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విజయాలను సాధించబోతూ ఉన్నారు. ప్రేమ భాగస్వామితో సానుకూలంగా గడిచిపోతారు. రాశివారు వీలున్నప్పుడల్లా కూడా శివార్చన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి చాలా మంచి సమయం చెప్పవచ్చు. ఇతర వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. మీనరాశి జాతకులకు మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కూడా వేరే అవకాశాలతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిగే అవకాశం ఉంది. కొంతకాలం నుంచి వేధిస్తూ వస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కొంతకాలంగా పెండింగ్లో పడిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసేయడానికి ఇది అవకాశంగా చెప్పుకోవచ్చు. అన్ని సమస్యలకు పరిష్కారము లభించబోతూ ఉంది. ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణమే అని చెప్పాలి. కోర్టు కేసు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగానే వస్తాయి. ఈ రాశిలో శనితో పాటు ఉచ్చ శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉండడం వల్ల ఏలినాటి శని దోషాలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూనే ఉంటాయి. శుభ ఫలితాలు కూడా ఎక్కువగా అనుభవంలోనికి రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్లు, ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరగబోతుంది. పంచమంలో కూడా కుజుల అనుకూలతల వల్ల ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలంగా సాగిపోతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా ఏ ప్రయత్నం చేసినా సత్ఫలితాలు మీవే. పెళ్లి ప్రయత్నాల విషయంలో కూడా బంధువుల నుంచి ఎన్నో శుభవార్తలు ఈ రాశి వారు అందుకోబోతూ ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందనే లభిస్తూ ఉంటుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకైతే డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. కుటుంబంతో ఆలయాన్ని సందర్శిస్తారు. విద్యార్థులు కూడా అద్భుతంగా రాణించబోతూ ఉన్నారు. ఆరోగ్యం బాగుంటుంది. వీలున్నప్పుడల్లా కూడా లలిత సహస్రనామావళి పఠిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తరువాత రాశి మకర రాశి వారికి ఊహించిన రీతిలో ఎన్నో ఆర్థిక లాభపరమైనటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఖర్చులు తగ్గించుకోవటం వల్ల కూడా డబ్బును ఆదా చేసుకోబోతూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. డబ్బులు పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి చాలా మంచి సమయము. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాతో చేసిన పనుల డబ్బులు
భారీగా రాబోతూ ఉన్నాయి. సలహా సంప్రదాయంతో ముందడుగు వేసి మీ జీవితాన్ని మీరు మార్చుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా శని తృతీయ స్థానంలో సంచారం చేయటము, ఉచ్చస్థ గురువుతో కలిసి ఉండడం వల్ల, పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ మీద పెట్టుబడులు పెట్టిన వారికి అద్భుతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించి పురోగతి వస్తుంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది అనేది ఉండదు. ఆర్థికపరమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు విపరీతంగా పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము. ఆశించినటువంటి వ్యక్తి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఇంటా బయట అనుకూలతలే కనిపిస్తూ ఉన్నాయి. కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వీలున్నప్పుడల్లా శివార్చన చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు కెరీర్కి సంబంధించి ఊహించిన రీతిలో లాభాలు రాబోతూ ఉన్నాయి. అదృష్టం తోడవటం వల్ల అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టినా ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి సంపూర్ణమైన మద్దతు, సహకారం లభిస్తుంది. ఆదాయం కూడా పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు. కోరుకున్నటువంటి చోటుకు వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది. పెట్టుబడులు పెట్టే సమయంలో కుటుంబ సభ్యులతో చర్చించుకొని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మాత్రమే పెట్టాలి. అలాగే పెద్దల సలహా తీసుకోండి. సొంత నిర్ణయాల్లో తీసుకుంటే నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆలోచించి తీసుకుంటే సరిపోతుంది. గురు, కుజ, రవి గ్రహాల అనుకూలతల వల్ల దాదాపు కూడా ఇంత బయట సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఆదాయం బాగా వృద్ధిలోనికి వస్తుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసేస్తారు. ధనస్థానంలో భాగ్యాధిపతి గురువు బాగా బలంగా ఉండటం కారణంగా రాశి వారికి ఆదాయం వృద్ధిలోనికి వస్తుంది. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ లేదా అధికారంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల కొరత అనేది ఉండదు. నిరుద్యోగులు 1-2 శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవ్వే అవకాశాలు ఉన్నాయి. గృహ వాహన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సలహా సహాయంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేస్తారు. కుటుంబ జీవితం చాలా వరకు చాలా సంతోషంగా సాగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసేస్తారు. కుటుంబ జీవితం చాలా వరకు కూడా చాలా సంతోషంగానే సాగబోతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా విద్యలో పురోగతి సాధించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. విపరీతమైనటువంటి యోగాలతో వీరి జీవితమే మారిపోతూ ఉంది. పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.